వెల్కమ్ టు మెగానెట్ టీవీ బర్నింగ్ టాపిక్. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో గ్యాస్ సిలిండర్ బుకింగ్ నియమాలపై జరుగుతున్న ప్రచారం సామాన్యులను ఆందోళనకు గురిచేస్తుంది. ఒక సిలిండర్ బుక్ చేసిన తర్వాత మరో సిలిండర్ కోసం నెలల తరబడి వేచి చూడాలా? ఉజ్వల పథకం లబ్ధిదారులకు కొత్త నిబంధనలు వచ్చాయా? ఈ ప్రశ్నలన్నింటికీ కేంద్ర పెట్రోలియం శాఖ తాజాగా సమాధానం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు ఊరటనిచ్చేలా కేంద్రం ఇచ్చిన గుడ్ న్యూస్ ఏంటి? అసలు కొత్త రూల్స్ ఏంటి? తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ మరియు హైదరాబాద్ వాసులకు కేంద్ర ప్రభుత్వం ఒక భారీ గుడ్ న్యూస్ చెప్పింది. గత కొన్ని రోజులుగా గ్యాస్ బుకింగ్ విషయంలో అందరినీ ఒకటే టెన్షన్ వెంటాడుతోంది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఇక సిలిండర్ బుక్ చేశాక మళ్లీ బుక్ చేయాలంటే 45 రోజులు ఆగాల్సిందేనని, లేదంటే గ్యాస్ రాదని ఒకటే ప్రచారం జరుగుతోంది. దీంతో గృహిణులు, సామాన్యులు గందరగోళంలో పడిపోయారు. అసలే ఉజ్వల పథకం కింద గ్యాస్ తీసుకునే వారికి కూడా రూల్స్ మారిపోయాయని ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రచారంలో కేంద్ర ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇచ్చేసింది. మన దగ్గర గ్యాస్ స్టాక్ పుష్కలంగా ఉంది. ఎటువంటి 45 రోజుల గ్యాప్ రూల్ తీసుకురాలేదు. కాబట్టి ఎవరూ పానిక్ బుకింగ్ చేయాల్సిన అవసరం లేదు. గ్యాస్ సిలిండర్ అయిపోవచ్చినప్పుడు ఎప్పట్లాగే బుక్ చేసుకోవచ్చని క్లారిటీ ఇచ్చేసింది. కేంద్రం ఏమని క్లారిఫికేషన్ ఇచ్చింది అంటే, పెట్రోలియం మరియు న్యాచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక ప్రెస్ రిలీజ్లో స్పష్టంగా ఓ విషయం చెప్పింది. సిలిండర్ బుక్ చేయాలంటే ఉజ్వల యోజన పథకం వారు 45 రోజులు ఆగాలని, మామూలు ప్రజలు ఒక సిలిండర్ బుకింగ్ కోసం 25 రోజులు, డబుల్ సిలిండర్ల బుకింగ్ కోసం 35 రోజులు వెయిట్ చేయాలని వచ్చిన వార్తలు అసత్యం అని చెప్పింది. అలాంటి మార్పులు ఏమీ లేవు అని స్పష్టం చేసింది. ఎప్పట్లాగే ఉన్న రూల్స్ మాత్రమే కొనసాగుతాయి అని చెప్పింది. అంటే పట్టణ ప్రాంతాల్లో సిలిండర్ బుకింగ్ కోసం 25 రోజులు ఆగాలి. గ్రామీణ ఏరియాల్లో 45 రోజుల గ్యాప్ తర్వాత బుక్ చేసుకోవచ్చు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ దేశాల ఇంధన సరఫరా వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయంగా కీలకమైన హార్ముజ్ జలసంధి వద్ద రవాణా ఇబ్బందులు తలెత్తడంతో భారత ఇంధన దిగుమతులపై కొంత ప్రభావం పడింది. గతంలో వరుసగా వచ్చే గ్యాస్ నౌకలు ఇప్పుడు 2 రోజులకు ఒకటి మాత్రమే రాగలుగుతున్నాయి. ఈ జాప్యం వల్ల దేశవ్యాప్తంగా గ్యాస్ బాట్లింగ్ ప్లాంట్ల వద్ద ఉన్న స్టాక్ ఒక్కసారిగా తగ్గిపోయింది. నిజానికి ఇది తాత్కాలికంగా ఇబ్బంది మాత్రమే. కానీ పశ్చిమాసియా యుద్ధం వల్ల గ్యాస్ రాదనే ఆందోళనతో వినియోగదారులు ఒక్కసారిగా పానిక్ బుకింగ్ మొదలుపెట్టారు. అవసరం లేకపోయినా ముందే సిలిండర్లు బుక్ చేసుకోవడంతో ఉన్న స్టాక్ త్వరగా అయిపోయి కృత్రిమ కొరత ఏర్పడింది. గ్యాస్ సిలిండర్ల బుకింగ్ పై సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా హల్చల్ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా 25 రోజుల గ్యాప్ నిబంధన తెచ్చిందని, ఇకపై సిలిండర్ దొరకడం కష్టమని తప్పుడు ప్రచారం జరుగుతోంది. అయితే పిఐబి ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఈ ప్రచారంలో వాస్తవం లేదని తేలింది. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ రిలీఫ్ బుకింగ్ విషయంలో కొత్తగా ఎటువంటి మార్పులు చేయలేదు. గతంలో ఉన్న నిబంధనలే కొనసాగుతున్నాయి. ఒక సిలిండర్ బుక్ చేసిన తర్వాత తదుపరి బుకింగ్కు మధ్య ఉండాల్సిన కనీస గడువుపై పాత నిబంధనలే అమల్లో ఉన్నాయి. కానీ పానిక్ బుకింగ్ను అరికట్టేందుకు, అర్హులైన వారందరికీ సిలిండర్లు అందేలా చూసేందుకు ఆయిల్ కంపెనీలు పాత నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తున్నాయి తప్ప కొత్తగా ఆంక్షలు విధించలేదు. ప్రపంచవ్యాప్తంగా ఎల్పీజీ ఎగుమతుల్లో హార్ముజ్ జలసంధి అత్యంత కీలకం. యుద్ధ వాతావరణం వల్ల భద్రతా కారణాల దృష్ట్యా ఓడల రాకపోకలు మందగించాయి. సాధారణంగా మన దేశానికి వచ్చే ఎల్పీజీ నౌకల ఫ్రీక్వెన్సీ తగ్గడం వల్ల సప్లై చైన్లో స్వల్ప అంతరాయం కలిగింది. అయితే కేంద్ర పెట్రోలియం శాఖ ఈ పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. దేశీయంగా నిల్వలను క్రమబద్ధీకరించేందుకు చర్యలు చేపట్టింది. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మి స్టాక్ కోసం ఎగబడటం వల్ల లేని ఇబ్బందులను కొని తెచ్చుకున్నట్లు అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి సరఫరాలో కొంత ఆలస్యం ఉన్న మాట నిజమే అయినా అది గ్యాస్ నిలిచిపోయేంత తీవ్రమైంది కాదు. సామాన్య ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అధికారిక వర్గాలు చెప్పే వరకు ఇటువంటి ప్రచారాలను నమ్మకపోవడమే ఉత్తమం. దేశంలో వంట గ్యాస్ కొరత ఉందంటూ వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎల్పీజీ స్టాక్ సరిపడా ఉందని, ఎక్కడా ఎలాంటి కొరత లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో ఉన్న సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు
ఇది పెద్ద ఊరటనిచ్చే అంశం. అయితే క్షేత్రస్థాయిలో కొన్ని ప్రాంతాల్లో సిలిండర్ల సరఫరాలో జాప్యం జరుగుతోందన్న ఫిర్యాదులు అందుతున్నాయి. దీనిపై స్పందించిన నిపుణులు, అధికార వర్గాలు వాస్తవానికి నిల్వలు ఉన్నప్పటికీ పంపిణీ వ్యవస్థలో చిన్నపాటి అడ్డంకులు ఉండవచ్చని భావిస్తున్నారు. ఎక్కడైతే కొరత ఉందని వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారో ఆయా ప్రాంతాలకు గ్యాస్ ఏజెన్సీలు అదనపు సిలిండర్లను తరలించాల్సిన అవసరం ఉంది. డిమాండ్ ఎక్కువగా ఉన్న ఏరియాలపై ప్రత్యేక దృష్టి సారించి సరఫరాను వేగవంతం చేయడం ద్వారా ఈ చిన్నపాటి సమస్యను కూడా శాశ్వతంగా చెక్ పెట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. కాబట్టి గ్యాస్ కొరతపై వస్తున్న పుకార్లను నమ్మి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. వంట గ్యాస్ వినియోగదారులకు ఊరటనిచ్చేలా బుకింగ్ నిబంధనలపై స్పష్టత వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ప్రాంతాన్ని బట్టి రిలీఫ్ బుకింగ్ గ్యాప్ను నిర్ణయించారు. అర్బన్ ఏరియా, హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ వంటి నగరాల్లో నివసించేవారు సిలిండర్ పొందిన 25 రోజుల తర్వాత మాత్రమే తదుపరి రిలీఫ్ బుకింగ్ చేసుకోవడానికి వీలుంటుంది. రూరల్ ఏరియా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ గ్యాప్ 45 రోజులుగా నిర్ణయించారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది కేవలం సాధారణ కనెక్షన్లు మాత్రమే కాదు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు సింగిల్ బాటిల్, డబుల్ బాటిల్ కనెక్షన్ ఉన్నవారందరికీ ఇదే రూల్ వర్తిస్తుంది. ఉదాహరణకు హైదరాబాద్లోని గోల్కొండకు చెందిన ఒక మధ్యతరగతి కుటుంబం నిబంధనలపై అవగాహన లేక గత వారం పానిక్తో సిలిండర్ బుక్ చేసింది. డెలివరీ ఆలస్యం కావడంతో ఆందోళన చెందింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన ఈ క్లారిటీతో సిలిండర్ ఎప్పుడు బుక్ చేయాలో ముందే తెలుసుకునే అవకాశం కలగడంతో వినియోగదారులు రిలాక్స్ అవుతున్నారు. నిబంధనల పట్ల అవగాహన ఉంటే అనవసరపు ఆందోళనకు తావుండదని అధికారులు చెప్తున్నారు. కేంద్రం ఇచ్చిన ఈ క్లారిటీతో తెలుగు రాష్ట్రాల్లోని లక్షలాది కుటుంబాలకు పెద్ద ఊరట లభించింది. నిబంధనల ప్రకారం గడువు ముగిసిన వెంటనే బుక్ చేసుకుంటే సరిపోతుంది. అనవసరపు పుకార్లను నమ్మి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది.